హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ఎవ్రీవన్. ప్రజెంట్ మనుషులు ఒకరి నుంచి ఒకరితో మాట్లాడాలంటే కమ్యూనికేషన్ నెట్వర్క్ చాలా అవసరం. ప్రజెంట్ మన టెలికమ్యూనికేషన్ నెట్వర్క్స్ అయిన జియో, ఎయిర్టెల్, వడాఫోన్ మన మంత్లీ ఛార్జెస్ని 30% వరకు పెంచేశాయి. ఇలా ఈ రేట్లు పెంచడం వలన ఒక్కొక్క కస్టమర్ నుంచి 300 రూపాయలనే వీళ్ళు యావరేజ్గా గెయిన్ చేసుకుంటారు. ఇలా రేట్లు పెంచుకుంటూ పోవటం వలన ఒక మిడిల్ క్లాస్ పర్సన్ మీద చాలా బర్డన్ పెరుగుతుంది. ఎందుకంటే ఒక మిడిల్ క్లాస్ ఇంట్లో యావరేజ్గా 3 మొబైల్స్ యూజ్ చేస్తారు. ఒక్కొక్క మొబైల్కి 300 చొప్పున చేసిన 900 ఒక ఇంటి నుంచి టెలికమ్యూనికేషన్ బిల్ వెళ్తుంది. ఎంత అన్లిమిటెడ్ బిల్ ఇచ్చినా ఒక హౌస్ వైఫ్ కావచ్చు, ఇంటి దగ్గర ఉండే పర్సన్ కావచ్చు, అన్లిమిటెడ్ కాలింగ్ మాట్లాడడం చాలా కష్టం. సాధారణంగా ఇండియాలో మిడిల్ క్లాస్ ఎంప్లాయీస్ లేదా మిడిల్ క్లాస్ పీపుల్స్ కేవలం 120 నిమిషాలు మాత్రమే నెల మొత్తం మీద కమ్యూనికేట్ చేయగలరు. మిగిలిన దేశాలతో పోలిస్తే మన దగ్గర టెలికాం ఛార్జెస్ తక్కువే. కాకపోతే మిగిలిన దేశాల్లో ప్రజలు తక్కువగా ఉండడం వలన వారు ఉన్నవారి మీదే ఎక్కువ డబ్బులు సంపాదిస్తారు. కానీ మన దగ్గర అంత అవసరం లేదు. ఎందుకంటే ఒక్కో టెలికమ్యూనికేషన్ దగ్గర 30 కోట్ల యావరేజ్ కస్టమర్స్ ఉన్నారు. అలాగే ఇండియా మొత్తం మీద 85 కోట్ల మంది సిమ్ కార్డ్స్ యూజ్ చేస్తున్నారు. వేరే దేశాల్లో ఒక 10 మంది మీద 100 రూపాయలు సంపాదించాలంటే ప్రతి పర్సన్ దగ్గర నుంచి 10 రూపాయలు చొప్పున కలెక్ట్ చేయాలి. కానీ మన దేశంలో 100 రూపాయలు కలెక్ట్ చేయడానికి 10 మంది అవసరం లేదు. 100 మందిని తీసుకొని ఒక్కొక్కరి దగ్గర నుంచి 1 రూపాయి తీసుకోవచ్చు. ఎందుకంటే మన దగ్గర అంత జనాభా ఉన్నారు. సరిగ్గా 10 సంవత్సరాల క్రితం ఒక మిడిల్ క్లాస్ వ్యక్తి మొబైల్ ఛార్జెస్ మీద కేవలం 15 రూపాయలు మాత్రమే స్పెండ్ చేసేవాడు. కానీ ఇప్పుడు అది 300 రూపాయలకి పెరిగింది. కానీ మిడిల్ క్లాస్ యొక్క సంపాదన దీంట్లో సగం కూడా పెరగలేదు. పేదవారిని గవర్నమెంట్తో పాటు పెద్ద కంపెనీస్ కూడా దోచుకుంటున్నాయి. ప్రజలకు అంతగా అవసరం లేని వాటిని అత్యవసరంగా మార్చి దానిని మళ్ళీ వారికి అందనంత ఎత్తు వరకు తీసుకువెళ్తున్నారు. ఒకవేళ జియో, ఎయిర్టెల్ అలాగే వడాఫోన్ కంపెనీస్ అత్యుత్తమ నెట్వర్క్ని కస్టమర్లకి అందిస్తున్నాయా అంటే అది 100% లేదు. ఎందుకంటే ప్రతి 100 మందిలో 70 మందికి కాల్ డిస్కనెక్టింగ్ ప్రాబ్లం ఉంది. అలాగే ఒక 50 మందికి నెట్వర్క్ ప్రాబ్లం వస్తుంది. 30 మంది వరకు సిగ్నల్ ప్రాబ్లం వస్తుంది. ఇలా ఎన్నో ప్రాబ్లమ్స్ సంవత్సరాల తరబడి ఉన్నాయి. కానీ వాటిని రెక్టిఫై చేసుకొని సాల్వ్ చేసిందే లేదు. కానీ వారికి నష్టం వస్తుందని తెలిసి ముందే ఛార్జెస్ని అధికంగా పెంచేస్తున్నారు. ఇలాంటి వాటిని కంట్రోల్ చేయడానికి ప్రతి ఇండస్ట్రీలో ఒక గవర్నమెంట్ కంపెనీ కూడా ఉంటుంది. అలాగే ఈ టెలికమ్యూనికేషన్ నెట్వర్క్లో బిఎస్ఎన్ఎల్ ఒక గవర్నమెంట్ కంపెనీ. కానీ బిఎస్ఎన్ఎల్ మిగిలిన వాటితో పోల్చుకుంటే ఒక జనరేషన్ వెనుకబడి ఉంటుంది. ఎగ్జాంపుల్కి ఇప్పుడు 5G మిగిలిన కంపెనీస్లో రన్ అవుతుంటే బిఎస్ఎన్ఎల్ మాత్రం 4G కోసం స్ట్రగుల్ అవుతూ ఉంది. అలాగే మిగిలిన కంపెనీస్ కొన్న నెట్వర్క్ ప్రాబ్లమ్స్తో పోల్చుకుంటే బిఎస్ఎన్ఎల్కి అధికంగా ప్రాబ్లమ్స్ ఉంటాయి. అందువలన ఈ సెగ్మెంట్లో గవర్నమెంట్ కంపెనీని నమ్మటం చాలా కష్టంగా ఉంది. అలాగే ఇండియాలో అతి తక్కువ కస్టమర్స్ ఉన్న కంపెనీగా కూడా బిఎస్ఎన్ఎల్ ఉంది. దీనికి కారణం గవర్నమెంట్ యొక్క ఇర్రెస్పాన్సిబిలిటీ, డే టు డే అప్డేట్స్ లేకపోవటం, అలాగే కొత్త టెక్నాలజీని ఇంప్లిమెంట్ చేయకపోవటం. ఇవన్నీ చేసినప్పుడు ఈ గవర్నమెంట్ కంపెనీ కూడా మిగిలిన కంపెనీలతో ధీటుగా పోటీకి వస్తుంది. కాకపోతే మిగిలిన కంపెనీల నుంచి గవర్నమెంట్కి లంచాలు అందడంతో గవర్నమెంట్ కంపెనీని వీళ్ళు వెనక్కి నెడుతున్నారు. ఇప్పుడున్న సిచ్యువేషన్లో వడాఫోన్, ఎయిర్టెల్, జియో ఈ కంపెనీకి సంబంధించిన కస్టమర్స్ అందరూ బిఎస్ఎన్ఎల్ వైపు చూస్తున్నారు. ఇలాంటి సమయంలో బిఎస్ఎన్ఎల్ తన రూట్ మార్చుకొని త్వరగా డెవలప్ చేసుకోవటం మొదలు పెడితే కస్టమర్లు ఈజీగా పెరుగుతారు. ఇప్పుడు బిఎస్ఎన్ఎల్కి యూజర్స్ పెరిగితే మరిన్ని కష్టాలు వస్తాయి. ఎందుకంటే పూర్ నెట్వర్క్ ఉండటం వలన ప్రీవియస్గా ఉన్న కస్టమర్స్ కూడా సరైన సర్వీస్ అందదు. అందుకని బిఎస్ఎన్ఎల్ టాటా యొక్క సరికొత్త టెక్నాలజీతో నెట్వర్క్ స్టెబిలిటీని పెంచుకుంటుంది. అప్పుడు బిఎస్ఎన్ఎల్ తన కస్టమర్స్ని అమాంతం పెంచుకుంటుంది. ప్రజెంట్ బిఎస్ఎన్ఎల్కి అతి తక్కువ సబ్స్క్రైబర్స్ ఉన్నారు. కస్టమర్స్ని గెయిన్ చేసుకోవడానికి ఇదే మంచి సమయం. గత 10 సంవత్సరాల్లో బిఎస్ఎన్ఎల్కి 16,000 కోట్ల పైనే నష్టం కూడా వచ్చింది. ఇలాంటి సమయంలో బిఎస్ఎన్ఎల్ పుంజుకొని పైకి రావాలని అందరూ అనుకుంటున్నారు. దీనిని అన్నింటికంటే ముందే 2000 సంవత్సరంలోనే స్థాపించారు. కానీ దీని నుంచి మంచి ప్రదర్శన రాకపోవటం వలన బిఎస్ఎన్ఎల్ ఇంతలాగా పతనమైంది. కానీ మధ్యలో వచ్చిన జియో మాత్రం ఇండియాలోనే ఫస్ట్ ప్లేస్లో రన్ అవుతుంది. ప్రజెంట్ బిఎస్ఎన్ఎల్ దగ్గర అన్ని నెట్వర్క్ కంపెనీస్తో పోల్చుకుంటే
అతి తక్కువ ధరకే మంత్లీ ప్యాక్ అందుతుంది. అది కూడా కేవలం ₹109కే. ఇదే ప్లాన్‌ని ఇతర కంపెనీలు 300 పైనే ఛార్జ్ చేస్తున్నాయి. గడిచిన 10 రోజుల్లో 65 లక్షల మంది జియో మరియు ఎయిర్టెల్ నుండి బిఎస్ఎన్ఎల్‌కి పోర్ట్ అయ్యారు. దీనిని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు జియో, ఎయిర్టెల్, విఐ మధ్య ఎంత నెగిటివిటీ పెరిగిపోయిందో. సరైన నెట్వర్క్ మరియు ప్రాపర్ కనెక్షన్స్ ఉన్నప్పుడు ఛార్జెస్ పెంచినా తప్పులేదు. పూర్ నెట్వర్క్ మరియు పూర్ సిగ్నల్స్ ఉన్నప్పుడు కూడా ఈ కంపెనీలు ఇలా చేయటం చాలా దారుణం. ఇప్పటికి కూడా కొన్ని ప్రాంతాల్లో సరైన సిగ్నల్ కూడా అందుబాటు లేదు. కానీ ఇలాంటి సమయంలో నెట్వర్క్ పెంచుకోవాల్సింది పోయి ఛార్జెస్ పెంచడం మొదలు పెట్టడం వలన ప్రజల్లో వీటి మీద నెగిటివిటీ పెరిగిపోవడానికి ముఖ్య కారణం. దట్స్ ఇట్ గైస్. ఈ పెరిగిన ఛార్జెస్ వలన మీలో ఎంతమంది సఫర్ అవుతున్నారో కింద కామెంట్ చేయండి. ఇన్ఫర్మేషన్ నచ్చితే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.